అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఎస్ఎస్వి ఛానల్. మా ఆడపడుచు గారి అబ్బాయి శరత్ మ్యారేజ్ కుదిరిందని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా. ఇంకా తన పెళ్లి పనులు అయితే చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి, ఆల్మోస్ట్ అయిపోయాయి అని చెప్పొచ్చు. ఇంకా పెళ్లి పిలుపులు కూడా స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఒక మంచి రోజు చూసి మా అత్తయ్య గారు మామయ్య గారు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ కార్డ్ ఇచ్చేసి ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని పెళ్లి పిలుపులు అయితే స్టార్ట్ చేసేసారు. అయితే ఇంకా కొన్ని ఏరియాస్లో ఒక్కొక్క రోజు పెట్టుకుని అలాగా ప్లాన్ చేసుకుని వెళ్తున్నారనమాట. అయితే ముందుగా వాళ్ళు మా చిన్న ఆడపడుచు వాళ్ళు ఉన్నారు. ఇంకా అటు మియాపూర్, చందానగర్ అటు సైడ్ ఇంపార్టెంట్ వాళ్ళందరినీ ముందు పిలిచేశారనమాట. ఇంకా సండే రోజు మాకు కుదురుతుందని చెప్పి ఆ రోజు ప్లాన్ చేశారు మమ్మల్ని పిలవడానికి. అదే రోజు ఇంకా మా వారు వాళ్ళ మేడం గారు అంటే ఎండి గారిని కూడా పిలవాలని ఇంకా మమ్మల్ని కూడా రమ్మంటే అక్కడికి వెళ్ళి ఫస్ట్ పిలిచేసాము. తర్వాత మా ఇంటికి వచ్చారు, మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి మా కార్డు ఇచ్చి చెప్పిన తర్వాత మా ఇంట్లో లంచ్ అరేంజ్ చేసామన్నమాట. తినేసి ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఇంకా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన వెడ్డింగ్ కార్డ్స్, తర్వాత పెట్టుబడి బట్టలు అన్నీ కూడా కార్లో సర్దేసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. సికింద్రాబాద్ ఏరియాలో ఉన్న వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ రోజు కార్డ్స్ అని అనుకున్నారు. అయితే ముందుగా అలేఖ్య వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అంటే మా చెల్లెలు వాళ్ళ ఇంటికి. అయితే ముందుగా మాకు వెళ్ళే ప్లాన్ లేదనమాట. అనుకోకుండా మా వారు అన్నారు సండే కదా మనం కూడా వెళ్దాము అని. ఇంకా దాంతో మా వదిన వాళ్ళు అన్నారు మీరు వస్తే మాకు మరీ ఆనందం, మాకు కూడా బాగుంటుంది కదా అని అన్నారు. అందరూ కలిపి వెళ్ళాము. మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు ఉంటే వాళ్ళకి ముందు పెద్దవాళ్ళు కాబట్టి కార్డు ఇచ్చేసి వాళ్ళకి వీళ్ళకి కూడా వీళ్ళు బట్టలు అయితే పెట్టారనమాట. ఫస్ట్ కార్డు ఇచ్చేటప్పుడు అందరికీ బట్టలు అయితే పెట్టేస్తున్నారు, ఎందుకంటే మ్యారేజ్లో మళ్ళీ హడావిడి అయిపోయి మిస్ అవ్వచ్చు అని. తర్వాత అక్కడ నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా ఆ తర్వాత మా వారి కజిన్ కూడా ఒకళ్ళు ఉన్నారంటే ఇంకా అత్తాపూర్ సైడ్ వెళ్ళి అక్కడ పిలిచేసి ఇంకా ఆ తర్వాత ఓఆర్ఎం నుంచి ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. సరదాగా మా వారు మా అమ్మాయి ముగ్గురు కూడా వెళ్ళాము వీళ్ళతో పాటు.